నమస్తే, నేను వర్మ. మనతో పాటు ఉంది కొత్త న్యూ హోలాండ్ ట్రాక్టర్. ఇటీవల కాలంలో రైతుల మనసులను దోచుకుంటున్న న్యూ హోలాండ్ ట్రాక్టర్స్ తూర్పుగోదావరి జిల్లాలో రికార్డు స్థాయిలో అమ్ముడవుతూ ఉన్నాయి. కింగ్ ఆఫ్ ట్రాక్టర్స్గా చెప్పుకునే ఈ న్యూ హోలాండ్ ట్రాక్టర్స్ని ఎందుకు ఇంతగా రైతులను ఆకర్షిస్తున్నాయి? మిగతా ట్రాక్టర్లతో పోలిస్తే రైతులంతా ఈ ట్రాక్టర్ల వైపే ఎందుకు మొగ్గుతున్నారు అన్నది మనతో పాటు మాట్లాడడానికి న్యూ హోలాండ్ ట్రాక్టర్స్ ఈస్ట్ గోదావరి డీలర్ అనిల్ రెడ్డి గారు ఉన్నారు. నమస్తే సార్, అనిల్ రెడ్డి గారు. నమస్తే అండి. ఏంటి సార్ అసలు ఈ ట్రాక్టర్స్ పుట్టుపూర్వోత్తరాలు ఏంటి? అసలు ఎక్కడదండి ఇది కంపెనీ? ఈ కంపెనీ వచ్చి యుఎస్లో స్టార్ట్ అయిందండి. ఈ కంపెనీ వచ్చి 1895లో స్థాపించబడింది. అదే ఇది ఇండియాకి అయితే 1969లో ఇండియాకి రావడం జరిగిందండి. ఇండియాకి రావడం అయితే ఫోర్డ్తో కొలాబరేట్ అయ్యి వచ్చింది. మీకు పాత రైతులు ఎవరన్నా సరే మీరు అడిగితే ఫోర్డ్ ట్రాక్టర్స్ అంటే ఎవరన్నా చెప్తారు. అది ఈరోజు వచ్చిన కంపెనీ అయితే కాదండి. చాలా ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ కంపెనీ అండి. బాగా పురాతనమైన కంపెనీ ఇది. ఈ కంపెనీలో మీకు ట్రాక్టర్స్ రేంజ్ అయితే 20 హెచ్పి నుంచి 670 హెచ్పి వరకు రేంజ్ ఉందండి. అదే ఇండియాలో అయితే కనుక 20 నుంచి 90 హెచ్పి దాకా రేంజ్ అయితే మీకు రెగ్యులర్గా అవైలబుల్గా ఉన్నాయి. అంతా న్యూ హోలాండ్ ట్రాక్టర్ని ఎందుకు కొనాలి? 18 నుంచి 20 కంపెనీలు సుమారు ఉన్నాయండి. న్యూ హోలాండ్ ట్రాక్టరే రైతుకి ఎందుకు కొనాలి అంటే దీంట్లో ఉన్న అడ్వాన్స్డ్ ఫీచర్స్ కానీ, బెనిఫిట్స్, వారంటీ విషయంలో కానీ, మైలేజ్ విషయంలో కానీ, మెయింటెనెన్స్ విషయంలో కానీ మీకు ఉన్న మార్కెట్లో ఉన్న ట్రాక్టర్స్ అన్నిటితో పోల్చుకుంటే మనం చాలా అడ్వాన్స్డ్గా ఉంటాం. చాలా తక్కువ మైలేజ్ అయితే అధిక మైలేజ్ వస్తుంది. మెయింటెనెన్స్ వచ్చి చాలా తక్కువ మెయింటెనెన్స్ ఉంటుంది. నెక్స్ట్ మీకు వారంటీ అయితే కనుక మన కంపెనీ ప్రొవైడ్ చేసేది 6 సంవత్సరాలు వారంటీ. ఇవన్నిటితో మీరు కంపేర్ చేసుకుంటే మార్కెట్లో ఉన్న ఏ ట్రాక్టర్కి లేని ఫీచర్స్ మెయిన్గా ఇవన్నీ మన ట్రాక్టర్లో ఉన్నాయి. దీనివల్ల నేనైతే న్యూ హోలాండ్ సజెస్ట్ చేస్తాను ఎవరికన్నా. అసలు ఎన్ని మోడల్స్ ఉన్నాయండి ప్రజెంట్? రైతులు ఎలాంటి మోడల్ని ఇష్టపడతా ఉన్నారు? న్యూ హోలాండ్లో అయితే కనుక ఇప్పుడు మేము ఎక్కువ సేల్ చేసే మోడల్ అయితే కనుక 4710 అండి. ఇది 4 వీల్ డ్రైవ్. ఇప్పుడు మార్కెట్ అంతా కూడా 4 వీల్ డ్రైవ్ సెగ్మెంట్లోనే నడుస్తుంది ఇప్పుడు. ఎందుకంటే ఇది వరకు ఉన్నదంటే 2 వీల్ డ్రైవ్ ట్రాక్టర్ నడిపి దానికి ఐరన్ వీల్స్తో దమ్ము చేస్తూ ఉంటారు. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంటే ఐరన్ వీల్స్తో దమ్ము చేయడం అన్నది బ్యాన్ చేసింది. ఆ బ్యాన్ చేయడం అంటే ఆ ట్రాక్టర్ రోడ్ ఎక్కడానికి లేదు. దానివల్ల ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు హైలెగ్ టైర్స్ అంటారండి. ఈ టైర్స్తో రోటోవేటర్తో మాత్రమే దమ్ము చేస్తున్నారు ఇప్పుడు మొత్తం అంతా కూడా. ఈ టైర్ యొక్క ప్రత్యేకత ఏంటంటే టైర్కి ఇది ఉన్న గ్యాప్ అయితే అధికంగా గ్యాప్ ఉంటుంది. దీనివల్ల ఏంటంటే మట్టి పట్టుకోకుండా మట్టిని ఈజీగా వదిలేస్తుంది అన్నమాట అండి. దానివల్ల ఈ టైర్తో పాటు రోటోవేటర్తో దమ్ము చేస్తారు ఇప్పుడు. అది ఫస్ట్ ఈ ట్రాక్టర్ మెయిన్ ఇది అయితే కనుక. ఫీచర్స్ వైజ్గా చూసుకుంటే మార్కెట్లో ఇప్పుడు మీరు ఇందాక అడిగినట్టు మీ ట్రాక్టర్ ఎందుకు కొనాలి అంటే ఫస్ట్ థింగ్ వచ్చి మైలేజ్ అండి. దమ్ములో మీకు ఫస్ట్ మనకి ఇక్కడ సాలు ఎనుమారు అని చెప్పి 2 సార్లు దమ్ము చేయడం జరుగుతుంది. ఫస్ట్ సాలుకి అయితే సుమారు 4 లీటర్ల వరకు మన ట్రాక్టర్ కన్జ్యూమ్ చేస్తుంది. అదే ఎనుమారుకు వచ్చేటప్పటికి 3 లీటర్లు, 2.5 నుంచి 3 లీటర్లు తీసుకుంటుంది. ఇది డైరెక్ట్ నాకు కస్టమర్ ఇచ్చిన రివ్యూ మాట అండి. నేను మీకు చెప్తున్నది ఆల్రెడీ వాడుతున్న కస్టమర్స్ ఇచ్చిన రివ్యూ. నెక్స్ట్ వచ్చే ఫ్యూచర్స్కి వచ్చేటప్పటికి మార్కెట్లో ఇప్పుడు ఏ సెగ్మెంట్లో కూడా షటిల్ లెవర్ గేర్ అన్నది ఏ కంపెనీలోని లేదండి. మన దగ్గరికి వచ్చేప్పుడు షటిల్ లెవర్ గేర్ ఉంటుంది. మిగతా ట్రాక్టర్లతో పోల్చుకుంటే మనదైతే ది బెస్ట్ మైలేజ్ ఉంటుందండి. దీని ఇంజిన్ వచ్చి ఫస్ట్ థింగ్ దీని ఇంజిన్ వచ్చి ఇవాకో ఇంజిన్ అంటారు. ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ డీజిల్ ఇంజిన్ అండి ఇది. డైరెక్ట్ మీకు ఈ న్యూ హోలాండ్ కంపెనీదే ఇవాకో అన్న ఇంజిన్ కూడా. నెక్స్ట్ మీకు ఫ్యూచర్స్కి వచ్చామనుకోండి, మీకు షటిల్ లెవర్ గేర్ వస్తుంది దీనికి. ఇదిగోండి, మీరు ఏ గేర్లో ఉన్నా, హై గేర్లో ఉన్నా, లో గేర్లో ఉన్నా, దేంట్లో ఉన్నా సరే మీరు ఫ్రంట్కి బ్యాక్కి కూడా యూజ్ చేయాలంటే ఇదే గేర్ని యూజ్ చేస్తామండి. మీరు జస్ట్ క్లచ్ తొక్కి ఫ్రంట్ కంటే ఫ్రంట్కి, బ్యాక్ కంటే బ్యాక్కి. సపోజ్ మీరు ఫస్ట్ గేర్లో 20 కిలోమీటర్ల స్పీడ్ వెళ్తుంది అనుకోండి. మన ట్రాక్టర్లో ప్రత్యేకత ఏంటంటే రివర్స్ కూడా అదే 20 కిలోమీటర్ల స్పీడ్ వెళ్తుంది. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేటప్పటికి క్లచ్ లాకింగ్ సిస్టమ్ అంటారండి దీన్ని. మీరు క్లచ్ బండి దమ్ము చేసి పక్కన పెట్టిన తర్వాత మీకు బళ్ళన్నీ కూడా పట్టేస్తాయి. అదేంటంటే డిఫరెన్షియల్ క్లచ్ కలిసి ఉండడం వల్ల పట్టేసుకుంటాయి. మన దాంట్లో అయితే మీరు ఈ క్లచ్ నొక్కేసి ఈ లాక్ చేసేస్తే క్లచ్ డిఫరెన్షియల్ విడిపోతాయి. దానివల్ల ఏంటంటే మీకు క్లచ్ లైఫ్ బాగుంటుంది, హార్డ్ అవ్వదు.
నెక్స్ట్ మీకు వెనక ఇక్కడికి వచ్చారనుకోండి ఫీచర్స్, మనది డబల్ క్లచ్తో వస్తుందండి. డబల్ క్లచ్ వల్ల మీకు ఉపయోగాలు ఏంటంటే మీరు లేటెస్ట్ అగ్రికల్చర్ ఎక్విప్మెంట్ అంటే గట్టులు వేసుకుని, ఇది డబల్ క్లచ్ అండి, గట్టులు వేసుకునే మిషన్ కానీ గడ్డి బేలింగ్ మిషన్ కానీ మీరు ఎటువంటి లేటెస్ట్ ఎక్విప్మెంట్ వేసుకున్నా కూడా మన ట్రాక్టర్ చాలా ఈజీగా పనిచేస్తుంది. నెక్స్ట్ మీకు పీటీఓ స్పీడ్స్ ఉంటాయండి. పీటీఓ స్పీడ్స్ వచ్చి మన బండికి 7 స్పీడ్లు తిరుగుతుంది. పీటీఓ 540 తిరుగుతుంది, 540 ఎకానమీ తిరుగుతుంది, రివర్స్ తిరుగుతుంది. గేర్ స్పీడ్ని బట్టి పీటీఓ స్పీడ్ అన్నది అంటే అది 4 ఇంకొక 4 స్పీడ్స్ తిరుగుతుంది అన్నమాట. టోటల్ వచ్చి 7 స్పీడ్లు మన పీటీఓ అయితే తిరుగుతుందండి. నెక్స్ట్ ఫీచర్ ఏంటంటే ఇది లిఫ్టోమాటిక్ అంటారండి దీన్ని. ఇది వేరే ట్రాక్టర్స్ దేంట్లోనే లేదు. ఇది న్యూ హాలండ్కి మాత్రమే పేటెంట్ రైట్స్తో పాటు ఉంటుంది. ఈ ఫీచర్ మీకు దేనికి యూజ్ చేస్తారంటే మీరు దుక్కులు చేస్తున్నప్పుడు ఏం చేస్తారంటే ఇంప్లిమెంట్ తగిలించుకున్నప్పుడు టర్నింగ్ వచ్చిన ప్రతిసారి ఇంప్లిమెంట్ ఏదైతే ఉందో మీ వెనకాల మీ దుక్కు సెట్టు నాగల్ సెట్టు లేపుతారు, మరి దింపుతారు. దింపినప్పుడు ఇక్కడ ఎంత డెప్త్ అయితే స్టార్ట్ చేశారో టర్నింగ్ తిరిగిన తర్వాత మళ్ళీ అదే డెప్త్ కంటిన్యూ అవుతుందన్న గ్యారంటీ ఉండదండి ఏ ట్రాక్టర్లో కూడా. మనకైతే కనుక ఈ లిఫ్టోమాటిక్ స్విచ్ ద్వారా ఏమవుతుందంటే మనం ఏ డెప్త్ అయితే స్టార్ట్ చేసామో ఆ డెప్త్లో లాక్ చేసేసుకోవచ్చు. లాక్ చేసేసుకుని తద్వారా మీరు టర్నింగ్ వచ్చినప్పుడు ఇది యూజ్ చేసుకోవడం వల్ల యూనిఫామ్ డెప్త్ పడుతుంది. మీరు ఇత్తనాలు లాంటి మిషన్ కానీ లేటెస్ట్ ఏదో వేసినా కూడా మీకు ఇత్తనం అన్నది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఏక లెవెల్లో వస్తుంది. దానివల్ల ఏంటంటే మీకు దిగుబడి బాగుంటుంది, ఎరువు మీకు వేస్టేజ్ అవ్వదు, విత్తనం కూడా మీకు వేస్టేజ్ అవ్వదు. అదొక అడ్వాన్స్డ్ ఫ్యూచర్ అండి.